నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. చాలండి. చిన్ని ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, సకల యుగాలలో అక్షయుడును సర్వ సృష్టిని పరిపాలించుచు ఉన్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పుణ్య పాదముకు వందనాలు దేవా. ఇదిగో కొన్ని సంవత్సరముల క్రితం నీవు నీ కుమారునితో మాట్లాడిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అన్నారు. దేవా, మాతో కూడా మాట్లాడండి. మాకు తోడు లేదయ్యా. మా ప్రభువా, ఇదిగో మా నడకలో, మా జీవితంలో, మా ప్రయాసలో, మా కష్టములో, మా ఆనందములో దేవా మాకు నిజమైన తోడు లేదు. మా తండ్రి, ఇదిగో మేము సహాయము కోరుచు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి దేవా. మోషే అంటున్నాడు, ఒకవేళ మీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మేము వెళ్ళమంటున్నారు. నిజమే, మేము ఈరోజు మీ సన్నిధి మాతో లేనట్లయితే నడవలేని పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దేవా, వచ్చిన మీ బిడ్డలతో, వాక్యమును వింటున్న మీ బిడ్డలతో, బాధలతో ఉన్న వారితో, శ్రమలతో ఉన్న వారితో, కష్టములు కలిగిన వారితో, అప్పులు కలిగిన వారితో, దుఃఖము కలిగిన వారితో, వ్యాధులు కలిగిన వారితో దేవా మాట్లాడండి. మీ స్వరమును వినిపించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి దేవా. ఇదిగో ఈ సమయమందు ఆకాశ వాకన్లను తెరిచి మా ప్రభువా చెప్పుచూ ఉన్న నన్ను వినుచూ ఉన్న మీ బిడలైన వారిని మీ ఆత్మతో నింపి మహిమను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇశ్రాయేలీయులైన వారు 430 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికారు. 430 సంవత్సరాలు భయంకరమైన వెట్టి చాకిరి పనులు వారు చేశారు. దేవుడు వారిని ఎర్ర సముద్రము దాటించారు. దేవుని విశ్వాసులరా, కొంత దూర ప్రయాణము ఇశ్రాయేలీయులు చేశారు. వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళాలి. దేవుని విశ్వాసులరా, ఆ సమయంలో ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉన్న, ఇశ్రాయేలీయులకు నడిపించేవాడిగా ఉన్న దేవుని విశ్వాసులరా, మోషే గారు దేవునితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, దేవా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఇక్కడ ఉన్నాం. ఒకరు ఇద్దరు కాదు, లక్షల మంది ఇక్కడ ఉన్నాం. మా ముందు చాలా ప్రయాణం ఉంది. చాలా దూరం మేము ప్రయాసపడి వెళ్ళాలి.
పాలు తేనెలు ప్రవహించే దేశములో మాకెవరో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ దారిలో వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం చెయ్యాలో మాకు తెలియదు. మేము వెళ్తున్నాం కాబట్టి మాకు ఎవరినైనా తోడునిచ్చి, ఎవరినైనా మాతో తోడుగా ఉంచి మమ్మల్ని పంపించు ప్రభువా. మేమైతే వెళ్ళలేమయ్యా, మేమైతే నడవలేము అని దేవుని విశ్వాసులరా మోషే గారు దేవునితో మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మోషే మోషే నువ్వు కంగారు పడకు, నీకు తెలియని ప్రాంతమే, ఎప్పుడు వెళ్ళని ప్రాంతమే, ఎలా ఉంటుందో, ఏ దారిలో వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఏం తినాలో నీకు తెలియదు. అలాగని నువ్వు కంగారేం పడకు. ఇదిగో నేను నా సన్నిధిని నీకు తోడుగా పంపిస్తున్నాను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పకూడదా? దేవుని విశ్వాసులరా, నా సన్నిధి నేను తోడుగా పంపిస్తున్నాను. దేవుని విశ్వాసులరా, వెంటనే ధైర్యం వచ్చేసింది మోషేకు, వెంటనే బలం వచ్చేసింది. అప్పుడు దాకా తెలియని ప్రయాణమే. దేవుని విశ్వాసులరా, ఎలా వెళ్ళాలో తెలియదే. మీరు గమనించినట్లయితే కొత్తగా వివాహమైన పెళ్లి కూతురు చూడండి, అప్పుడు దాకా తండ్రి ఇంటిలోనే ఉంటుంది, తండ్రి ఇంటిలో ఆడుకుంటుంది, తండ్రి ఇంటిలో దేవుని విశ్వాసులను అల్లరి చేస్తుంది. వివాహమైన తరువాత నూతన ఇంటికి వెళ్ళాలి, నూతన ప్రదేశానికి వెళ్ళాలి, నూతన మనుషులు, ఎలా ఉండాలో తెలియదు, అక్కడ ఎలా ఉంటారో తెలియదు, ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు, వాకిలు ఎలా ఉంటుందో తెలియదు, మనుషులు ఎలా ఉంటారో తెలియదు. దేవుని విశ్వాసులరా, అలాంటి పరిస్థితుల్లో తెలిసిన వారు ఆ అమ్మాయితో ఉంటే, ఆ పెళ్లి కుమార్తెతో ఉంటే ఎంత బాగుంటుందో అని సంబరపడిపోతూ ఉన్నట్లుగానే ఇదిగో మోషే గారు కూడా దేవుని విశ్వాసులరా బ్రతికినంత కాలం వారు ఐగుప్తులోని బానిసలుగా బ్రతికారు. ఇప్పుడు పాలు తేనెల దేశానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. అతను ఒక్కడే కాదు, లక్షల మంది ఇశ్రాయేలీయులను అతను తీసుకుని వెళ్ళాలి. భయపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. రేపు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో, నీళ్ళు ఇన్ని లక్షల మందికి ఎలా ఇవ్వాలో అని భయపడుతూ ఉన్న సమయంలో దేవుడు అంటున్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా. వెంటనే ధైర్యం వచ్చేసిందంట. దేవుని విశ్వాసులరా, వెంటనే ధైర్యం వచ్చేసింది, చాలా ధైర్యం వచ్చేసిందంట. మరలా మధ్యలో అనుమానం కలిగిందంట. అనుమానం కలిగితే మోషే అంటున్నాడు, ఏమంటున్నాడండి, దేవా ఒకవేళ ఏ కారణం చేత అయినా నీ సన్నిధి తోడు మాతో రాలేదనుకో, మేము అక్కడికి వెళ్ళాం. సన్నిధి అనగానే ధైర్యం వచ్చేసింది. కానీ ఒకవేళ నీ సన్నిధే గనక మాకు తోడుగా లేకపోతే, దేవుని విశ్వాసులరా, ఈరోజు ఆనాడు ఇశ్రాయేలీయులకు సన్నిధి తోడుగా ఉంది. దేవుని విశ్వాసులరా, అలాగునే 1938వ సంవత్సరంలో ఒక వృద్ధుడికి, ఒక ముసలివానికి చూపించిన బైబిల్ మిషన్. ఎంత వృద్ధుడు అంటే, ఆయన వయసు ఎంత అంటే, దేవుని విశ్వాసులరా, అక్షరాల 98 సంవత్సరముల వయసు కలిగిన వృద్ధుడు, ముసలివాడు. దేవుని విశ్వాసులరా, అలాంటి ఒక ముసలివానికి చూపించబడ్డ బైబిల్ మిషన్. దేవుని విశ్వాసులరా, చేతిలో డబ్బులు లేవు, జేబులో రూపాయి లేదు, మనుషులు లేరు, ఆయన శరీరంలో బలము లేదు, సత్తువు లేదు. బైబిల్ మిషన్ అనే పదాన్ని చూపించా. దేవుని విశ్వాసులరా, ఏ చేతి వ్రాత అయితే ఆనాడు కొండపై 10 ఆజ్ఞలు వ్రాసిందో, అదే చేతి వ్రాత బైబిల్ మిషన్ అనే వ్రాత వ్రాసి దేవదాసయ్య గారికి చూపిస్తే, ప్రభువా నేనొక్కడిని ఎలా ప్రభువా
ఎలా? జేబులో 1 రూపాయి లేదు, నాలో సత్తువు లేదు, బలము లేదు, అంగబలము లేదు, మనుష్య బలము లేదు, ధన బలము లేదు, ఏ బలము లేదు నాకు, ఎలా ప్రభువా అంటే అదే మాట, ఏ మాట అయితే దేవుడు మోషేతో అన్నాడో అదే మాట దేవుడు దేవదాసయ్య గారితో కూడా అన్నారు. ఏ మాట అంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ సన్నిధి తోడుగా ఉండుటను బట్టియే బైబిల్ మిషన్ దేవుని ప్రియ విశ్వాసులరా రాష్ట్రం దాటింది. బైబిల్ మిషన్ దేశము దాటింది. బైబిల్ మిషన్ దేశాలకు వెళ్ళింది. అమెరికా వెళ్ళింది, ఇంగ్లాండ్ వెళ్ళింది, కెన్యా వెళ్ళింది, జింబాబ్వే వెళ్ళింది, శ్రీలంక వెళ్ళింది, న్యూజిలాండ్ వెళ్ళింది. దేవుని విశ్వాసులరా పాకిస్తాన్కు కూడా బైబిల్ మిషన్ ఈరోజు వెళ్ళిందంటే దేవుని సన్నిధి బైబిల్ మిషన్కు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అదే కదా మనం పాడుకునే పాటలో కూడా ఉంటుంది. బైబిల్ మిషన్ సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. బైబిల్ మిషన్ సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. జయసూత్రమును మాకు నేర్పించినావు, అపజయమే ఆయందు అగుపించలేదు. జయసూత్రమును మాకు నేర్పించినావు, అపజయమే మాయందు అగుపించలేదు. జయబేరి మాయందు రోగించవయ్య, జయబేరి మాయందు రోగించవయ్య. చేరి పిలచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా. చేరి పిలచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా. దేవునికి స్తోత్ర. బైబిల్ మిషన్ సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. జయసూత్రమును మాకు మాట్లాడాలి మీరు. ఏ సూత్రం అంట అందరూ చెప్పాలి. జయసూత్రము. జయసూత్రాన్ని దేవుని విశ్వాసులరా దేవుడు బైబిల్ మిషన్ వారికి నేర్పించాడు. ఒక సూత్రం చెప్పాడు ఆయన. దేవుని విశ్వాసులరా అది ఏ జయసూత్రం. ఆ జయసూత్రము నేర్చుకున్నట్ట ద్వారా అపజయమే మాయందు, అపజయం ఏమైందంట కనబడలేదు. దేవుని విశ్వాసులరా అపజయమే మాయందు అగుపించలేదు, కనబడలేదు అసలు. దేవుని విశ్వాసులరా ఈరోజు ఆ జయసూత్రాన్ని ఈరోజు మనము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. అందరూ కలిసి పాట వచ్చిన వారందరూ పాడదాం. బైబిల్ మిషను సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. బైబిల్ మిషను సేవ అందరూ కలిసి పాడదాం. యేసయ్యే తోడు, జయసూత్రమును మాకు నేర్పించినావు, అపజయమే మాయందు అగుపించలేదు. జయసూత్రమును మాకు అగుపించలేదు. జయబేరి మాయందు భోగించవయ్యా. అందరూ కలిసి చేరి పిలచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా. చేరి పిలచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా.
దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభువుని గణపరుద్దా. దేవుని ప్రియ విశ్వాసులరా, బైబిల్ మిషన్ సేవ ఆగిపోలేదు. అభివృద్ధి చెందడానికి దేవుడు తోడుగా ఉండి, దేవుని ప్రియ విశ్వాసులరా, ఏంటి ఆ తోడు అంటే ఇదిగో జయసూత్రం. అదే జయసూత్రమును మాకు నేర్పించినావు. ఏంటి ఆ జయసూత్రం అంటే? దేవుని ప్రియ విశ్వాసులరా, సన్నిధియే. దేవునికి స్తోత్ర. బైబిల్ మిషన్ వారి జయసూత్రం ఏంటి చెప్పండి? సన్నిధి. ఆనాడు దేవుడు ఏ మాట అయితే మోషేతో చెప్పాడో, మోషే మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదాసయ్య గారితో దేవుడు ఏ మాట చెప్పారు? నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని అయ్యగారు. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని ద్వారా బలమును పొందిన వారే ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన సంఘములో ఉన్న వారులరా, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, మీ యాత్రలు, మీ నడకలు, మీ పనిలో, మీ పని పాటలలో, మీ జీవితాలలో ఈరోజు ఈ తోడు మీరు కూడా కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ఈ జయసూత్రాన్ని మీరు కూడా పొందుకోవలసిన వారై ఉన్నారు. ఈ సన్నిధి మీతో కూడా ఉండాలి. ఈ సన్నిధిని దేవుడు మీతో కూడా ఉంచునుగాక, మీ కుటుంబాలలో ఉంచునుగాక, మీ ప్రయాణాలలో ఉంచునుగాక. దేవుడు మిమ్మల్ని సన్నిధి ద్వారా నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సన్నిధి 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 అంటున్నారు, కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, నిజమైన సన్నిధి ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు అయ్యగారిని, దేవదాసయ్య గారిని ఈ పేరు ఎత్తద్దు అని చెప్పేవారు. దేవుని ప్రియ విశ్వాసులరా, సన్నిధి అనే మాట, లేక దర్శనము అనే మాట, లేక స్వస్థత అనే మాట, లేకపోతే ప్రవచనం అనే మాట, వరములు అనే మాట, ఈ మాటలు చెబుతూ ఉంటుంటే ఆ రోజు అయ్యగారిని హేళన చేసిన వారు ఈరోజు ఏ పేర్లు, ఏ మాటలు దేవుని ప్రియ విశ్వాసులరా అన్ని సంఘాలలో వినబడుతున్నాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఓ పాత పాటలో ఉంటుంది కదా, సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీవెరుగావుగా. సన్నిధి సన్నిధి అంటావే గాని సన్నిధి సారం నీవెరుగావుగా. భరగా చెలాలు అంటాను కూర్చి, భరగా చెలాలు అంటాను కూర్చి, యాజు పాదము పరచుగా, యాజు పాదము పరచుగా. మిషనును ప్రభువే స్థాపించెను, బైబిలు మిషను ప్రభువే స్థాపించెను. చోటను లేని పేరు పెట్టే, వేరు చోటను లేని పేరు పెట్టే. సన్నిధి సన్నిధి అంటారు, కానీ ఈరోజు చాలా మందికి సన్నిధి అంటే ఏంటో చాలా మందికి తెలియదు. దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యగారి బోధ ఎలా ఉండేదంటే పండిత పామరులకు కూడా అన్నీ తెలిసిన వారికి అర్థమయ్యేటట్లుగా, ఏమి తెలియని వారికి కూడా అర్థమయ్యేటట్లుగా అయ్యగారు సన్నిధి అంటే ఏంటో 5 మాటల్లో వివరించారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనము కూడా సన్నిధి మనతో కూడా నడవాలి అనంటే, సన్నిధి మీతో కూడా రావాలి అనంటే, ఆనాడు దేవుని ప్రియ విశ్వాసులరా, ఇశ్రాయేలీయులతో సన్నిధి ఉన్నది కాబట్టి ఒకవేళ వారికి ఆకలి వేస్తే దేవుడు ఆకలి తీర్చాడు, వారికి దాహం వేస్తే వారికి దేవుడు దాహం తీర్చాడు, శత్రువులు వస్తే వారి పక్షంగా నిలవబడ్డాడు. ఏం తోడుగా ఉంది వారికి? నా సన్నిధి నీకు తోడుగా. ఒకవేళ సన్నిధి లేకపోతే దేవుని ప్రియ విశ్వాసులరా, వారికి ఆ స్థితి లేదు. ఈరోజు మీకు కూడా ఆ సన్నిధి తోడుగా ఉండాలి. ఈరోజు మనకు కూడా ఆ సన్నిధి తోడై ఉండాలి. తోడై ఉండుట అంటే దేవుని ప్రియ విశ్వాసులరా 5 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, అయ్యగారు అన్నారు సన్నిధి అంటే దానము. ఏంటండమ్మా? అందరూ చెప్పండి. దానము.
రెండవది సన్నిధి అంటే ధ్యానము. ఏంటన్నమ్మా? మొదటిది ఏంటి? దానం. రెండవది ధ్యానం. మూడవది సన్నిధి అంటే దేవుని విశ్వాసులరా గానము. ఏంటన్నమ్మా? నాలుగవది దేవుని విశ్వాసులరా సన్నిధి అంటే స్నానము. ఐదవది సన్నిధి అంటే లీనము. ఎన్ని చెప్పానండమ్మా? మొదటిది ఏంటి చెప్పండి? దానం. దేవుని విశ్వాసులరా దానం చేస్తాం కదా, దానము మొదటిది సన్నిధిలో మొదటి మెట్టు. రెండవ మెట్టు దేవుని విశ్వాసులరా ధ్యానం, ధ్యానించుట. దేవుని విశ్వాసులరా సన్నిధి అంటే ధ్యానం. మూడవదిగా సన్నిధి అంటే గానము. దేవుని విశ్వాసులరా మనము ఎలాగైతే గాన స్తుతి గానములతో ప్రభువుని గణపరుస్తామో సన్నిధి అంటే గానము. నాలుగవదిగా దేవుని విశ్వాసులరా సన్నిధి అంటే స్నానము. ఎలాగైతే ప్రతిరోజు మనము స్నానము చేసి మనల్ని మనం శుద్ధి చేసుకుంటామో సన్నిధి అంటే స్నానము. ఐదవదిగా సన్నిధి అంటే ఐదవ మెట్టు లీనము. ఎన్ని మెట్లు అండమ్మా? 5 మెట్లు. ఈరోజు ఎవరిలో ఈ 5 మెట్లు ఉంటాయో, ఎవరిలో ఈ సన్నిధి ఉంటుందో అదే జయసూత్రం. దేవుడు వారిని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. దేవుని విశ్వాసులరా వారి ప్రక్కన 1000 మంది పడినా, వారి కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. దేవుని విశ్వాసులరా ఎవరికి సన్నిధి తోడుగా ఉంటుందంటే ఇదిగో ఈ 5 మెట్లు కలిగిన వారు. దేవుని విశ్వాసులరా మొదటిది ఏంటి చెప్పండి అమ్మా? దానము. దేవుని విశ్వాసులరా దానము. ఈరోజు చాలా మందిలో దేవుని విశ్వాసులరా దానములు చేసిన వారు ఉంటారు. అన్నదానము చేసేవారు, దేవుని విశ్వాసులరా వస్త్రదానములు చేసేవారు. పూర్వకాలంలో అయితే దేవుని విశ్వాసులరా భూదానములు చేసేవారు, గోదానములు చేసేవారు. ఇంకా ఈనాటి కాలంలో చాలా మంది రక్తదానాలు చేస్తున్నారు. కొందరైతే మేము చనిపోయిన తరువాత మా శరీరాలు వేరే వారికి ఉపయోగపడాలి, మా అవయవాలు వేరే వారికి ఉపయోగపడాలి, నా కళ్ళు వేరే వారికి ఉపయోగపడాలి, నా గుండె వేరే వారికి ఉపయోగపడాలి అని అవయవ దానము. దేవుని విశ్వాసులరా ఆర్గాన్ డోనర్స్ కూడా దానము చేసేవారు కూడా ఈనాటి కాలంలో చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దానము అంటే అది వ్యాపారం కాదు. చాలామంది రక్తదానంలో వ్యాపారం చేస్తూ ఉంటారు. రక్తంతో వ్యాపారం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అమ్మా? దేవుడు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాడు, కానీ రక్తానికి మనం అందరం ఒకప్పుడు వెజిటేరియన్సే. దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడు పర్మిషన్ నాన్ వెజిటేరియన్స్గా అమ్మా? అదంతా మాకు తెల్ల, మాకు మొక్క తినడమే తెలుసు అంతే. దేవుడు ఎప్పుడు ఇచ్చాడు పర్మిషన్ మనకి అమ్మా? నోవాహు గారి కాలంలో చెట్లన్నీ ఏమైపోయాయి, పొలాలన్నీ ఏమైపోయాయి, మొత్తం మునిగిపోయాయి, ఇంకా బయట ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే మాంసానికి పర్మిషన్ ఇచ్చి, అదియో రక్తము అమ్మా నిషేధము. రక్తానికి దేవుడు, లేకపోతే రక్తంతో సూపులు చేసేది మన వాళ్ళు ఈ బాడికి. మాంసానికి ఒక్కటికే పర్మిషన్ ఇచ్చాడు ఆయన. ఇంకా పిల్లి మాంసం, నక్క మాంసం, కుక్క మాంసం అమ్మా ఇంకా అందరూ కోడి మాంసం కాదేంటి చిచ్చి అంటున్నారు అందరూ. ఇంకా ఒకవేళ దేవుడు రక్తానికి పర్మిషన్ ఇచ్చి ఉంటే దాన్ని కూడా ఈరోజు చాలామంది రక్తంతో కూడా అమ్ముకుని వ్యాపారం. రక్తదానం ఓకే, కానీ రక్తం దేవుని విశ్వాసుల వ్యాపారం దేవుడు ఒప్పుకోడు. ఇలా చాలామంది చాలా దానాలు చేస్తూ ఉన్నారు, చూస్తుంటారు. అయ్యగారు అన్నారు ఈ అన్ని దానముల కంటే గొప్పది. చాలా దానాలు ఉన్నాయి, ఈ అన్ని దానముల కంటే గొప్ప దానము ఏంటి? ఆ దానం అంటే అయ్యగారు అన్నారు మనోనిదానము అని అన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు తెరవండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం.
మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రయ. అయ్యగారు అన్నారు, ఇదే మనోనిదానము. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లంట. మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా. ఇదే మనోనిదానము. అంటే దేవునికి మీకు మధ్యన మరే అడ్డు ఉండకూడదు. దేవునికి మీకు మధ్యన మరేది ఉండకూడదు. మనోనిదానము అంటే దేవుని విశ్వాసులరా, ఇక ఆయనకి మీకు మధ్యన మీ మనస్సు నిదానించి దేవుని వైపు మాత్రమే. చాలా మంది మోకరిస్తారు. ఇక్కడ 7 ప్రార్థన మెట్లు నడిపించేటప్పుడు, 7 ప్రార్థన మెట్ల ధ్యానము చేసేటప్పుడు, అమ్మా మనోనిదానముగా ఉండండి అని మీతో దైవజనులు చెప్పినప్పుడు మోకరిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మీ మనస్సు ఎవరికి నిదానంగా ఉండాలి? దేవునికి. ఇక ఆయనకి మీకు మధ్యన మరి ఏ అడ్డు ఉండకూడదు. ఆయనకి మీకు మధ్యన మరి ఏ అడ్డు రాకూడదు. ఆలోచన అని అడ్డు, వ్యాధి అని అడ్డు, దేవుని విశ్వాసులరా తలంపులలో అడ్డులు ఏమీ లేకుండా ఆయన మీరు ఇదిగో మోషే ఎలా ముఖాముఖిగా అతడు స్నేహితులతో మాట్లాడినట్లు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు. మనము కూడా మన మనస్సు నిదానించి మనోనిదానమును కలిగి ఉండుటయే సన్నిధుల ప్రధానమైన మెట్టు. దేవునికి స్తోత్ర. ఈరోజు చాలా మందిలో ఈ మొదటి మెట్టు తప్పేస్తున్నారు. సన్నిధులకి వెళుతున్నారు, ఆలయాలకు వెళుతున్నారు, మందిరాలకు వెళుతున్నారు, మోకరిస్తున్నారు, మోకాళ్ళు అయితే వేస్తున్నారు కానీ మనోనిదానము కుదరట్లేదు. మోకరిస్తున్నారు కానీ మన మనసు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ మందిరంలోనే ఉంటాం, మన మనసు మాత్రం ఇంటికి వెళ్తుంది. ఒకసారి మందిరంలోనే ఉంటాం, మన మనసు మాత్రం ఒక్కొక్కసారి పొలంలోకి వెళ్తుంది. ఇంట్లోనే ఉంటాం, మన మనసు మన మేడపైకి వెళ్తుంది. దేవుని విశ్వాసులరా, ఇక్కడే ఉంటాం, సీరియల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనసు. ఒక్కొక్కసారి సినిమాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఇది చీరల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి అదేంటో మరి మందిరాలకు వచ్చి చీరలు చూపించుకునే వారు కూడా ఉంటారు చాలామంది. ఉండరమ్మా? ఉంటారు. దేవుని విశ్వాసులరా, మనం మందిరానికి వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉండాలి చెప్పండి? మనోనిదానమును కలిగి. అంటే మీ మనస్సు ఇక దేవునికి మీకు మధ్యన మరేది పాడుంటుంది కదా. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి, లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము. లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. హల్లెలూయా. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి ఏం రాకూడదంట అమ్మా? లోకాశలు రాకుండా ఉండుట చాలా చాలా ప్రధానమైనది. సన్నిధిలో ప్రధానమైన మెట్టది. సన్నిధిలో ప్రధానమైన మెట్టది. దేవుని విశ్వాసులురా, చాలా మంది మోకరిస్తారు కానీ లోకాశలు చేస్తాయి. అది సన్నిధి కాదు, కానే కాదు. దేవుని విశ్వాసులురా, మోషే ఎప్పుడు కష్టం వచ్చినా కూడా మనోనిదానాన్ని కలిగిన వాడు. మోషే అన్ని లక్షల మందికి కూడా దాహం వేసింది. దాహం వేస్తే పరిగెత్తుకుంటూ మోషే దగ్గరికి వచ్చి, మోషే మోషే దాహంతో మమ్మల్ని చంపేయడానిక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, లేకపోతే ఆకలితో చంపేయడానిక మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు? మేము ఐగుప్తులో ఉంటేనే బాగుండు, మా కొండలు కొంచెం నిండుగానైనా ఉండేవి. ఆకలితో మమ్మల్ని చంపేయడానిక నువ్వు తీసుకొచ్చావంటే మోషే ఏం చేశాడంటే పరిగెత్తుకెళ్ళి ఎవరి వైపు చూడలేదు. ఎవరి వైపు చూచాడు? మనోనిదానమును కలిగిన వాడై. ఇక మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. దేవుని విశ్వాసులరా, దేవుని వైపే చూచాడు. ఈరోజు మనము కూడా మనోనిదానమును అంటే ఒకసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొంతసేపు అయినా లోకాన్ని ఏం చేయాలి చెప్పండి? ప్రక్కన పెట్టేయాలి.
కొంతసేపు అయినా దేవుని విశ్వాసులరా ప్రక్కన పెట్టేయాలి. అందుకనే దేవుని విశ్వాసులరా ఈనాటి కాలంలో మనము గమనించినట్లయితే ప్రార్థనలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలా? చెప్పండి అమ్మా. ఇక కళ్ళు తెరిచి ప్రార్థన చేయకూడదా? ఎందుకు చేయకూడదు? కళ్ళు తెరిచి ప్రార్థన ఎందుకు చేయకూడదు అంటే, కళ్ళు తెరిస్తే మనం ఎవరిని చూస్తామంటే దేవుని చూడటం తక్కువ. నేను ప్రసంగం చెప్తూ ఉంటాను, ఎవరన్నా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి వాళ్ళనే చూస్తారు. ఎవరన్నా లేటుగా వచ్చారనుకోండి మీ మందిరాల్లోకి, ఆలయాల్లోకి, వాళ్ళనే చూస్తారు. దేవుని విశ్వాసులరా లోకమునే చూస్తాము, మనుషులనే చూస్తాము. ఒకసారి దేవుని విశ్వాసులరా మా తాతయ్య గారి కాలంలో మా తాతయ్య గారు ఒక మీటింగ్కి వెళ్ళి నడిపింపు సమయానికి ఇక్కడికి వచ్చారు. వస్తే ఒక ఆయన దేవుని విశ్వాసులరా మా తాతయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను 7 వారాలు వచ్చానండి. హలో 7 వారాలు వచ్చానండి, నేను 7 వారాలు వచ్చాను కానీ నాకు మేలు కలగలేదండి అని చెబుతూ ఉంటుంటే, దేవుని విశ్వాసులరా 7 వారాలు వచ్చి ఏం చేసావన్నారంటే, షాల్లోనే కూర్చున్నానండి అన్నారంట. షాల్లో కూర్చుని ఏం చేసావంటే, ఇగో ఇవన్నీ చూస్తున్నానండి నేను. ఏంటి ఇవన్నీ చూస్తున్నారంట. మా తాతయ్య గారు చెప్పిన మాట, జానయ్య గారు, నువ్వు వీటన్నిటిని చూడడం వల్ల వచ్చేది ఉండదు. నువ్వు ఎవరిని చూడాలంటే కళ్ళు మూసుకుని దేవుణ్ణి, నీ శరీర నేత్రాలు మూయబడాలి, ఆత్మ నేత్రాలు తెరవబడాలి. ఆత్మ నేత్రములు తెరవబడి నీవు ఈ లోకాన్ని చూడడం కాదు కానీ నీవే ఇదిగో దేవుని చూడాలి. అదే మనోనిదానము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సన్నిధిలో మొదటి మెట్టు ఏంటి చెప్పండి? మనోనిదానము. దానము అంటే మనోనిదానము. రెండవదిగా దేవుని విశ్వాసులరా సన్నిధిలో రెండవ మెట్టు ఏంటండమ్మా? ధ్యానము. అదే మాట మనం చూడగలం కీర్తనల గ్రంథము 77వ కీర్తన. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవునికి స్తోత్రం. దేవుని విశ్వాసులరా భక్తుడు అంటున్నాడు, నీ కార్యములు, నీ క్రియలు. అదే మొదటి కీర్తనలో కూడా ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట? ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు. ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు ధ్యానించువాడు. దేవుని విశ్వాసులరా యెహోవా ధర్మశాస్త్రములను, ఆయన నిబంధనలను, ఆయన కట్టడలను ధ్యానించువాడు అంటే అనుసరించువాడు. దేవుని విశ్వాసుల ఈరోజు చాలామంది ఆయనను ధ్యానించలేని వారుగా, ఆయన నిబంధనలు ధ్యానించలేని వారుగా, ఆయన కట్టడములను ధ్యానించలేని వారుగా. ఎవరైతే ధ్యానిస్తారో దేవుని విశ్వాసులరా, అతడు తలపెట్టి చేయ యత్నించు మెల్లా పనులు, అతడు తలపెట్టి చేయ
యత్నించు నెల్ల పనులు సతతము సంపూర్ణముగా సఫలములు చుండునుగానా ధన్యుడు దేవా మానవుడు ధన్యుడు. అతడు తలపెట్టి చేయ యత్నించు నెల్ల పనులు, అన్ని పనులు, సమస్త పనులు, సమస్త క్రియలు. ఎవరు చెప్పండి? ఎవరైతే దేవుణ్ణి ధ్యానిస్తారో. ఒకసారి దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మా తాతయ్య గారి దగ్గరికి ఒక బాగా బలమైన వ్యాపారం చేసే ఒక వ్యక్తి వచ్చారు. నేను లక్షల్లో వ్యాపారం చేసేవాడినండి. దేవుని నమ్ముకున్నాను. నేను దేవుని నమ్ముకున్నాక కోట్లలో వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. నాకు దేవుడు ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నాకు నెమ్మదినిచ్చాడు, నాకు శాంతినిచ్చాడు. ఇప్పుడు కొత్త వ్యాపారం పెడుతున్నాను. నేను కొత్త వ్యాపారం పెడుతున్నాను. వ్యాపారాన్ని ఓపెన్ చేయాలి. కొత్త వ్యాపారం పెడుతున్నాను. నాకు ముహూర్తం చెప్పండి, ఏ రోజో ఆ రోజు నేను ఓపెన్ చేసుకుంటాను అని మా తాతయ్య గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుని ముహూర్తం కోసం వచ్చారు ఆయన. అదే గదిలో దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆ సమయంలో జానయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, బాబు వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజుల్లో దేవునిది ఎన్ని రోజులు అమ్మా? వారంలో ఎన్ని? 1. ఏ రోజు అది? ఆదివారం, విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని దేవునికి ఇచ్చేసి, విశ్రాంతి దినాన్ని దేవునికి నువ్వు అప్పచెప్పేసి, ఆ దినం విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధించి మిగిలిన 6 రోజుల్లో ఏ రోజైనా నువ్వు ఓపెన్ చేసుకోమన్నారు. ఏ రోజైనా ఓపెన్ చేసుకో. 6 రోజులు ఎవరి ద్వారా వచ్చినవి మనకి అమ్మా? మనం అంటాం కదా, ఒక పుట్టినరోజు జరుపుకుంటే ఏ కిరీటం అంటాం? దయా. ప్రతిరోజు దయా. దేవుని విశ్వాసులరా, ప్రతిరోజు దయా కిరీటమే దేవుని దయ. ఆ దయ లేనిదే దేవుని విశ్వాసులరా, దేవుడిచ్చిన సమయం ఇది. ఇది ఈరోజు మంచి గడియలు, ఈరోజు చెడ్డ గడియలు అని దేవుడు చెడ్డ గడియలు కూడా తయారు చేస్తాడా? ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని విశ్వాసులరా, తన స్వలాభాని కోసం. ఒకసారి ఒక పెద్ద ఆయన ఒక ఇల్లు కట్టించాడంట. చాలా అంటే అన్ని పుస్తకాలు చూసి అన్ని పుస్తకాలకు అనుగుణంగా ఒక ఇల్లు కట్టించాడంట. 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా పుస్తకాలు తిరిగేస్తే పుస్తకాలే మారిపోయినాయి అంట. ఇప్పుడు ఇల్లు కూడా మార్చేయాలంట. అంటే ఏమైంది? 15 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రం, ఇప్పుడు ఒక శాస్త్రం. దేవునిది దేవునికి ఇచ్చి, దేవుని నిబంధన నువ్వు పాటించి, దేవుని విశ్వాసులారా, నువ్వు ఏ పని చేసినా అతడు తలపెట్టి చేయ యత్నించు నెల్ల పనులు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సఫలపరుస్తాడు. ఆయన దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన సఫలపరిచిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనిషి, దేవుని విశ్వాసులరా, మనిషిలో పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళి పిల్లలను పుట్టేటప్పుడు కూడా ముహూర్తాలు చూసి ఏం చేస్తున్నారు? సిజేరియన్ ఆపరేషన్. ఏంటి? పిల్లలు పుట్టేవారిని కూడా ముహూర్తం చూసి ఈ టైంకి బయటికి రావాలి. దేవుని విశ్వాసులరా, వేరే దేశాల్లో అలా చూడకుండానే చేస్తున్నారుగా. మరి అక్కడ జరుగుతున్నాయిగా. ఎందుకు జరుగుతాయి? అతడు తలపెట్టి చేయ యత్నించు సమస్త పనులు జరగాలంటే యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించి దాన్ని అనుసరించువాడు ధన్యుడు. దేవుని విశ్వాసులరా, ఇది దేవుని మాటగా, బైబిల్ మాటగా, దేవుని సేవకునిగా బలంగా నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నవాడునై ఉన్నాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, ధ్యానించుట ఇది 2వ మెట్టు. దేవుని ధ్యానించాలి, ఆయన నిబంధనలు అనుసరించాలి. 3వదిగా ఏంటండమ్మా? గానము. వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. చాలండి. దేవుని విశ్వాసులరా, 3వదిగా సన్నిధిలో ఉండే అనుభవం. దేవుడు ఇశ్రాయేలీయులను
అన్ని లక్షల మందిని కూడా ఆరిన నేలన దేవుని విశ్వాసులరా ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించి, ఆ ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటగానే మధ్యలో ఉన్న ఐగుప్తీయులందరూ ఏమైపోయారు? ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఎర్ర సముద్రంలో అంత గొప్ప ఆశ్చర్య కార్యమును చూచంట మోషే ఏం చేస్తున్నాడంటే ఆనందముతో, అతనొక్కడే కాదు అతనితో పాటు ఉన్న లక్షలాది ఇశ్రాయేలీలు ఏం చేశారంట? కీర్తనలు పాడిరి. అంటే అన్ని లక్షల మంది ఏం చేశారు? ప్రభువుని స్తుతించారు. దేవునికి స్తోత్ర. స్తుతి సన్నిధిలో మూడవ ప్రధానమైన లక్షణం. ఈరోజు చాలామంది దేవుని విశ్వాసులారా దేవుణ్ణి స్తుతించలేనివారు, చాలామంది దేవుణ్ణి గణపరచలేనివారు. దేవుడు ఇచ్చినప్పుడు బాగానే స్తుతిస్తారు. దేవుడు ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేనప్పుడు దేవుని విశ్వాసులారా దేవుణ్ణి గణపరచలేనివారు. దేవుని విశ్వాసులరా దేవుడు మగబిడ్డనిస్తే సంతోషపడుతూ స్తుతిస్తారు, ఆడబిడ్డనిస్తే దేవుని విశ్వాసులరా దేవుణ్ణి గణపరచలేనివారు. ఈరోజు చాలామంది మనకు సంతోషం కలిగితే దేవుని విశ్వాసులరా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, దేవుని విశ్వాసులరా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునిని స్తుతించుట, దేవుని గణపరుచుట. దేవుని విశ్వాసులరా కన్నీళ్లతో చేసే స్తుతి అంట దేవుని విశ్వాసులరా సంతోషముతో చేసే స్తుతి కంటే చాలా బలమైందంట. దేవునికి స్తోత్ర. ఏ స్తుతి బలమైంది? కన్నీళ్లతో చేసే స్తుతి. యోబు చేశాడు. ఏమని చేశాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. దేవుని విశ్వాసులరా ఎంత గొప్ప స్తుతో! ఏది? సింహాసనం మీద రాజుగా ఉండి రాజసింహాసనాసీనుడై దేవుని విశ్వాసులరా అతను ఏం చేస్తూ ఉన్నాడనంటే అన్నీ అనుభవించాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న మనిషి ఎక్కడికి వచ్చాడు? అమ్మా, బూడిదలోకి వచ్చేసాడు. బూడిదలోకి వచ్చిన తర్వాత కూడా, బూడిదలో ఉన్న తర్వాత కూడా ఏమంటున్నాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుని విశ్వాసులు ఎంత గొప్ప స్తుతో, ఎంత గొప్ప స్తుతో! దేవుని విశ్వాసులరా ఎంత ఘనంగా స్తుతించాడు. ఈరోజు మానవులు దేవుని స్తుతించలేకపోతున్నారు. ఇందాక పాట పాడుకున్నాం, పౌలు శీలలు ప్రార్థింపగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా సంఖ్యల వృద్ధాలయే, పాటలతో ప్రార్థింపగా చెరసాల బద్దాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన, సంఖ్యల్లో బిగించిన, చెరసాలలో వేసిన, సంఖ్యల్లో బిగించిన, సంగము ప్రార్థింపగా సంఖ్యల్లో విడిపోయెను, సంగము ప్రార్థింపగా
సంఖ్యలో విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. పౌలు సేనలు బంధించి చెరసాలలో బంధించగా వారు పాటలతో ఏం చేశారు? ప్రార్థించారు. పాటలతో ప్రార్థించడం అంటే స్తుతి చేశారు. వారు స్తుతి చేయగా దేవుడు వారి సంఖ్యలు ఏం చేశారు? అమ్మా, ఈరోజు మీరు దేవుణ్ణి స్తుతించుచు ఉండగా మీకున్న సమస్త సంఖ్యలు దేవుడు తెంచివేయునుగాక. అది ఏ సంఖ్యలైనా కూడా స్తుతికా బలాన్ని ఇచ్చారు ఆయన. వ్యాధి అనే దేవుని విశ్వాసుల సంఖ్యలు కావచ్చు, అప్పు కావచ్చు, దేవుని విశ్వాసుల అసమాధానము కావచ్చు, అది ఏదైనా, అది మరి ఏదైనా కూడా మీరు స్తుతి చేయగా దేవుడు ఆ సంఖ్యలు దేవుడు ఏం చేస్తారంటే తీసివేస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని విశ్వాసులరా, కాబట్టి నాలుగవదిగా స్తుతి చేయుట, మూడవదిగా గానము. మొదటిది ఏంటన్నమ్మా? అందరూ చెప్పాలి. మొదటిది గానము. మొదటిది ఏంటి? దానము. రెండవది అమ్మా, ఇందాక చెప్పాను కదా, గుంపులో దానియేలు, నలుగురిలో నాతానియేలు. స్పష్టంగా చెబుదాం. మొదటిది దానము, రెండవది ధ్యానము, మూడవది గానము, నాలుగవది స్నానము. దేవుని విశ్వాసులరా, సన్నిధిలో ఉండేది స్నానము అంటే దేవుని విశ్వాసులరా పరిశుద్ధత. ఎలాగైతే ప్రతిరోజు మనలను మనము ఎలాగున స్నానము చేసి శుద్ధి చేసుకుంటామో, అలాగే మన హృదయాన్ని కూడా మనం అనుదినము కూడా ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. కొంతమందికి పాపం చేసి 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 అలవాటైపోతుంది. అలవాట్లోనే ఉండిపోతారు. అబద్ధం ఆడి 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 దేవుని విశ్వాసం ఒక్క అబద్ధం ఆడామనుకోండి, ఒక్క అబద్ధాన్ని దేవుని విశ్వాసులరా కప్పడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి చెప్పండి అమ్మా? 100 లెక్కెట్టారండి మీరు ఏమన్నా? ఎన్ని అబద్ధాలు ఆడతాం? మనకి అది ఒక్క నిజం చెప్పామనుకోండి, ఇంకా అంతే, అక్కడితో అయిపోయినట్టే. ఇంకా దేవుని విశ్వాసులరా, మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ పాపములోనే ఇంకా, మోసములోనే ఇంకా, అపవిత్రతలోనే ఇంకా దేవుని విశ్వాసులరా ఎవరికీ లేని గొప్ప ధన్యత దేవుడు మానవులకు ఇచ్చాడు. ఏంటి ఆ గొప్ప ధన్యత అంటే విచక్షణ జ్ఞానం. విచక్షణ జ్ఞానం ఎందుకు అంటే ఏది మంచి ఏది చెడు అనేది చెబుతారు. అది మృగాలకు తెలియదు. దేవుని విశ్వాసులరా, మృగాలకు తెలియదు అది. మృగాలు దేవుని విశ్వాసులరా, కుక్కలు ఉంటాయి చూడండి, చిన్నపిల్లలకు ఒక్కొక్కసారి తెలిసి తెలియక అవి ఏం చేస్తాయంటే చిన్నపిల్లలను ఒక్కొక్కసారి పట్టుకుని ఏం చేస్తాయి తెలియదు. ఇంకా కుక్కలు కూడా చాలాసార్లు విశ్వాసంగానే ఉంటాయి, చాలాసార్లు గాయపరచవు, ఏవో తెలియనివి. కానీ మృగాలు దేవుని విశ్వాసులరా తెలియక గాయపరుస్తూ ఉంటాయి. వాటికి విచక్షణ లేదు, ఇది మంచిది ఇది చెడు అని తెలియదు. మానవునికి ఇది మంచి ఇది చెడు అని తెలిసి కూడా ఏం చేస్తామంటే మానవులు ఏం చేస్తారంటే ఇతరులను గాయపరుస్తారు, ఇతరులను దేవుని విశ్వాసులరా బాధపరుస్తారు. మనిషిలో దేవుని విశ్వాసులరా దేవుడు విచక్షణ జ్ఞానాన్ని ఈరోజు చాలామంది అది దాటి దేవుని విశ్వాసులరా పాపాన్ని చేస్తూ అపరిశుద్ధమైన క్రియలు చేస్తూ దేవుడు ఆయన ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన మనకు తెలుసుకునే ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఏంటో తెలియదు, వాళ్ళకి విచక్షణ ఉండదు, ఏది మంచిదో ఏది చెడో ఉండదు. చాలామంది పిల్లల మీద అరిచేస్తూ ఉంటారు. అన్నం తింటా తింటా పిల్లలు ఏం చేస్తారు, పాడేస్తూ ఉంటారు. గాజు సీసా ఉందనుకోండి చేతితో పాడేస్తూ ఉంటారు. వారికి ఏం లేదు, వారికి విచక్షణ అప్పటికి ఆ వయసుకి ఇంకా రాలేదు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? చిన్న పిల్లలైన వారి దగ్గర ఏం లేదు,
విచక్షణ లేదు. ఇప్పుడు మనకేముంది అంటే ఏది తప్పో ఏది రైటో మనకి తెలుసు కాబట్టి మనం తీర్పులోకి వెళ్తాం. వారికి తెలియదు కాబట్టి వారికి ఏం లేదంటే తీర్పు లేదు, వారు రైట్, వారికి తెలియదు. తప్పు అని తెలిసి కూడా చేసామనుకోండి అది ఇంకా తప్పు. ఇప్పుడు లోకాన్ని ప్రక్కన పెడదాం, అన్యులను ప్రక్కన పెడదాం. వారికి తెలియదు, చాలా తెలియదు. విశ్వాసులు ఉండడం చూసారా, విశ్వాసులకి అన్నీ తెలుసు కదా, మనకు అన్నీ తెలుసు కదా, ఏది తప్పు ఏది చెడు అన్నీ తెలుసు కదా. తెలిసి కూడా తప్పు చేస్తున్నామంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా మనకి ఇంకా ప్రమాదం. కాబట్టి మనల్ని మనం ఎల్లప్పుడూ శుద్ధి చేసుకుంటూ మనల్ని మనము ఎల్లప్పుడూ పరిశుద్ధపరుచుకుంటూ దేవుని ఇప్పుడు విశ్వాసులరా. అందుకని ఆయన అన్నాడు 10 మందికి ఎవరు ఎత్తబడతారు, రాకడలోకి ఎవరు ఎత్తబడతారంటే 10 మంది కన్యకలు అన్నారు. 10 మంది కన్యక అంటే దేనికి సాదృశ్యం అమ్మా? పరిశుద్ధతకు. ఆ 10 మందిలో కూడా ఎవరైతే దేవుని విశ్వాసులుగా సిద్ధపడిన వారుగా ఉన్నారు వారు మాత్రమే, ఎవరు దీపాలు వెలుగుతున్నాయో వారు మాత్రమే ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? పరలోకానికి వెళ్ళారు. దేవుని విశ్వాసులరా, కన్యకలు అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. నిజమే, ఈ లోకంలో మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. ఒకసారి మా ఊర్లో ఒక నాటకం వేస్తూ స్కిట్ వేస్తూ 10 మంది కన్యకలు స్కిట్ వేస్తున్నారు. ఎవరు వస్తారా అని 10 మంది కన్యకలు స్కిట్గా అని చూస్తున్నాను నేను. ఆ 10 మంది కన్యకలకి ఎవరు వచ్చారంటే 10 మంది అమ్మమ్మలు వచ్చారన్నమాట. ఆ 10 మంది కన్యకల ప్లేస్లో 10 మంది అమ్మమ్మలు వచ్చారు. చాలా నవ్వుకున్నాను, చాలా సంతోషపడ్డాను. అందులో ఒక 5గురేమో ఇటు సైడ్ ఉన్నారు, ఒక 5గురేమో అటు సైడ్ ఉన్నారు. దేవుని విశ్వాసులరా, నిజమే, మన పరిశుద్ధత అనేది మన శరీరానికి సంబంధించింది కాదు, పరిశుద్ధత అనేది మన హృదయానికి సంబంధించింది. దేవుని విశ్వాసులరా, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధుడవై సాన్నిధి చేరుము, పరిశుద్ధుడవై సాన్నిధి చేరుము, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనము సగి, ధరణిలో మాకు దర్శనము సగి, దానులు చేయుము దేవ దేవుడా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా సన్నిధి అనగా ఏంటి చెప్పండి? స్నానము. పరిశుద్ధుడవై సన్నిధి చేయము. 5వదిగా దేవుని విశ్వాసులు ఏంటన్నమ్మా? లీనము. వాక్యాన్ని చదువుకుందాం. హబగూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దేవుని విశ్వాసులరా, ఇదిగో చదవబడిన లేఖన భాగములో గమనించినట్లయితే మనం చూడగలుగుతున్న వారమై ఉన్నాము. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. మనం దేవునితో మాట్లాడాం, దేవుడు మనతో మాట్లాడాలి. మనం ప్రభువుతో మాట్లాడాం, ప్రభు మనతో మాట్లాడాలి. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలా మంది ప్రభువుతో మాట్లాడుతున్నారు, కానీ ప్రభువు మాట్లాడే వరకు ఎదురు చూడలేకపోతున్నారు. ప్రార్థన అంటే ఏంటి అమ్మా? మీరు ప్రభువుతో మాట్లాడడం, ప్రభు మీతో కూడా మాట్లాడాలి కదా. అందుకనే సన్నిధిలో ఆఖరి మెట్టు లేనము, ఆయన మనతో మాట్లాడతారు, మనం మౌనంలో ఉంటాం. అప్పుడు దాకా మనం ప్రభువుతో మాట్లాడాం. ఇప్పుడు ప్రభువు మనతో మాట్లాడే సమయం. దేవుని విశ్వాసులరా, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారితో మన కష్టాలన్నీ చెప్పేస్తాం, మన బాధలన్నీ చెప్పేస్తాం. చెప్పేసి ఏం చేస్తాం అమ్మా? ఆయన ఏం మాట్లాడతారో వింటామో వినమా? అయితే మనం చెప్పేసి వెంటనే వచ్చేస్తామో మనం? లేదు, డాక్టర్ ఏం చెబుతున్నారో వింటాం. డాక్టర్ అడుగుతారు
ఎందుకు ఈ బలహీనత? మీరు ఏం తిన్నారు, ఏం చేశారు, ఏం ఆలోచిస్తున్నారు? అలాగే మనం దేవునితో మాట్లాడాం, మరి దేవుడు కూడా మనతో మాట్లాడాలి కదా. మాట్లాడడానికి సమయం ఇవ్వడమే కనిపెట్టుట. దేవుడు మీతో కనబడి మాట్లాడునుగాక. సన్నిధిలో ఆఖరి మెట్టు లేనము, ఆయన మీతో మాట్లాడాలి. మోషే ఒకడు మాట్లాడుకుంటే, మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తుకు నడిపించేవాడు. మోషే ప్రధానమైన పని ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో మాట్లాడాడంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవదాసయ్య గారితో దేవుడు మాట్లాడారు. దేవదాసు, నా సన్నిధి నీకు. ఈరోజు ఎవరైతే ఇగో ఈ లక్షణములు, ఈ అంతస్తులు కలిగిన వారిగా ఉంటారో, దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నారు. నా సన్నిధి, ఆయన సన్నిధి మీకు తోడుగా రాబోతుంది. దేవుని విశ్వాసులరా, దీవించబడి ఆశీర్వదింపబడి దైవాశీర్వాదములు అందుకుని ఆయన సన్నిధిలో నడిపించబడి దైవాశీర్వాదములు అందుకొందురుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదముకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, ఇదిగో మోషేతో అన్నారు, నా సన్నిధి తోడుగా వచ్చును అని. దేవా, మీరు తోడై ఉన్నారు. అయ్యగారితో అన్నారు, నా సన్నిధి తోడుగా వచ్చును అని. దేవా, నేటికి మిషన్ సజీవముగా రాకడ కన్యగా మా తండ్రి సిద్ధపరచబడుతున్నది. మాతో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. మా జీవితాల్లో, మా కుటుంబాలలో, మా గృహాలలో దేవా సన్నిధిని తోడుగా ఉంచండి దేవా. సన్నిధి మాతో ఉన్నప్పుడు మా తండ్రి మాలో అన్నీ ఉంటాయన్నయ్యగా. దేవా, ఈరోజు సన్నిధిలో ఉన్న 5 మెట్లు మేము తెలుసుకున్నాం. మా తండ్రి, మేము అలాగున సిద్ధపరచబడినట్లు, లేనివి అందుకొనున్నట్లు, మేము నిలబడి మా తండ్రి ముందుకు కొనసాగింపబడినట్లు దేవా, మీ సహాయము దయచేసి, మీ కృప చూపించి, మేలు చేసి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందుమని దేవా. ఇదిగో విత్తబడిన వాక్యము మీ విడుదలైన వారి హృదయములు ఫలించున్నట్లు అటు సహాయమును దయచేయమని యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా.